అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 7వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి మీ యొక్క జీవితంలో ఒక మలుపు తిప్పే రోజుగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి మాట మీ యొక్క భవిష్యత్తుపై గాఢమైనటువంటి ప్రభావం చూపగలదు. కాబట్టి ఈ యొక్క ఫలితాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగడం చాలా అవసరం. ఈరోజు ప్రారంభం నుంచే మీలో ఒక తెలియనటువంటి ఆందోళన, ఒత్తిడి కూడా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఆ యొక్క ఒత్తిడి మీలో ఉన్నటువంటి దృఢ సంకల్పాన్ని బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అడ్డంకులు ఇప్పుడు కొంచెంగా తగ్గుతూ పరిష్కార దిశగా కదలడం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఆ యొక్క ప్రక్రియలో మీరు సహనం కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు గందరగోళంగా మారే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను పెద్దవిగా భావించే స్వభావం వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి టెన్షన్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా శాంతంగా విశ్లేషించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. కుటుంబ విషయాలలో కొంత కలత కూడా కలగవచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటల వలన ఇతరులకు బాధ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే సూచనలు ఉన్నా మీరు ఓపికగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. సంతానం పరంగా మీరు ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపించినా చివరికి మంచి ఫలితమే వస్తుంది. వారి యొక్క చదువులు లేదా ప్రవర్తనపై కొంచెం శ్రద్ధ పెట్టడం కూడా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే త్వరపడకుండా 2 సార్లు ఆలోచించి పాత బాకీలు రావటం ఆలస్యం కావచ్చు, ఆగిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. కానీ మీరు క్రమశిక్షణతో సమర్థవంతంగా పని పూర్తి చేస్తే మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే పరిశీలించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా మీరు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవటం చాలా మంచిది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనులకు గుర్తింపు వస్తుంది. కానీ కొంతమంది మీపై అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. అదేవిధంగా ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్న విషయాలపై ఆవేశానికి లోనవ్వకుండా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించి నమ్మినటువంటి వారితో మాత్రమే మీ యొక్క వ్యక్తిగత విషయాలను పంచుకోవాలి. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. మీరు చూపే సహనం, ధైర్యం మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేచిన వెంటనే జై సంతోషి మాతకు దీపాన్ని వెలిగించండి. ఓం సంతోషి మాతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అదేవిధంగా రేపటి రోజు గోధుమ వంటకాలు లేదా పులిహోర నైవేద్యం పెట్టడం, పేదలకు ఆహారం దానం చేయటం, చీమలకు పంచదార వేయటం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క పరిహారాలను నమ్మకంతో చేస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు అందుతాయి. ప్రతి సమస్య ఒక అవకాశంగా మారే రోజు. ఇది మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు విన్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలను పూర్తిగా వింటే మీకు రేపటి రోజు జరిగే భవిష్యత్తులో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైనటువంటి సమయస్ఫూర్తి అవకాశాలు కూడా తెలుసుకుంటారు. ఈరోజు మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాలను తీసుకునే ధైర్యం పరీక్షించబడే సమయం. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు మీ యొక్క ముందుకు వస్తాయి. వాటిలో కొన్ని మీకు ఆనందాన్ని ఇస్తే, కొన్ని మీ యొక్క పాఠాలు కూడా నేర్పిస్తాయి. ఈరోజు మీరు ప్రతి పరిస్థితిని కూడా
కూడా ఒక పాఠంగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు చాలా బలంగా మారగలుగుతారు. మీ యొక్క ఆలోచనలో స్పష్టత చాలా అవసరం. కొన్నిసార్లు మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం వలన నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ఈ యొక్క అలవాటు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలు నియంత్రించడం, ముఖ్యమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టడం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు కుటుంబ పరంగా చూస్తే మీరు పెద్దవారి మాటలు వినడం చాలా ముఖ్యమైనది. వారు చెప్పే సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పెద్దగా తీసుకోకుండా శాంతంగా పరిష్కరించాలి. మీ మాటల వలన ఎవరికైనా బాధ కలిగితే వెంటనే క్షమాపణ చెప్పడం చాలా మంచిది. ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మనసుకు శాంతిని కూడా ఇస్తుంది. స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అందరూ మీ యొక్క మంచికే అనుకుంటారు అని అనుకోవటం తప్పు. కొంతమంది మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు. నిజమైనటువంటి స్నేహితులను గుర్తించడం ఈరోజు చాలా ముఖ్యం. ప్రేమ మరియు వివాహ జీవితంలో ఈరోజు కొంత